ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. భారీగా ఇన్ఫ్లోతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో సాగర్ గేట్లను ఎత్తనున్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో సాగర్ కు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ టీఎంసీలు కాగా ప్రస్తుతం 295 టీఎంసీలకు పైగా ఉంది. సాగర్ నుంచి ఎడమ, కుడి కాల్వలకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సాగర్ గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయనున్నారు? ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నిండుకుండలా మారింది. దాంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మొత్తం కూడా 590 అడుగులకు గాను 586 అడుగుల నీటి మట్టం వచ్చి చేరింది. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. మరికొద్ది సేపట్లో ప్రాజెక్టుకు సంబంధించి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు 5 క్రస్ట్ గేట్లను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి గేట్లను ఎత్తనున్నారు. దాని నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లో వచ్చేసి శ్రీశైలం నుంచి 2,17,045 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో వచ్చేసి 41,985 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను ప్రస్తుతం 586 అడుగుల నీటి మట్టం వచ్చి చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యము టీఎంసీలలో చూస్తే 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 302 టీఎంసీల వాటర్ వచ్చింది. ఇక కుడి ఎడమ కాలువలకు తాగునీటి అవసరాలు, అదేవిధంగా ఏఎంఆర్పి హైదరాబాదు జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం ఏఎంఆర్పి నుంచి కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. ఇక జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ కోసం కూడా నీటిని విడుదల చేశారు. ఇప్పుడు నిండుకుండల నాగార్జున సాగర్ ప్రాజెక్టు మారడంతో మళ్ళీ దిగువ ప్రాంతానికి గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 5 గేట్లను 10 ఫీట్ల మేర మొదట ఎత్తనున్నారు. ఇదే ఇంట్లో కనుక వస్తే ఇంకా పెద్ద ఎత్తున వాటర్ వస్తే మిగతా గేట్లను కూడా లిఫ్ట్ చేస్తారు అధికారులు. ఇక దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. దిగువ ప్రాంతంలో ఉండే జనావాస ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా రాత్రి నుంచి అలర్ట్ చేశారు. నీటిని విడుదల చేస్తున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అటు ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార యంత్రాంగం. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున వరద నీరు ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ వ్యూ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 590 అడుగులు ఇది ఉంటుంది. కానీ గతంలో నీటి మట్టం 590 అడుగులు ఉన్నా కానీ లోతు ఎక్కువ ఉండేది. కానీ పెద్ద ఎత్తున వరద నీరుతో పాటు ఇసుక, అదేవిధంగా రాళ్ళు అన్నీ కూడా చేరడంతో ఈ ప్రాజెక్టు దాదాపు చాలా పూడిక ఉందని చెప్పుకోవచ్చు. 150 అడుగుల మేర పూడిక ఉందని అధికారులు కూడా ఒక రిపోర్ట్ను ఇచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూడిక తీయకపోతే తర్వాత దీని కింద దాదాపు 22 లక్షల హెక్టార్లు 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందిస్తుంది. 22 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అధికారులు కూడా ఒక నివేదికను అందించారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది అంటే గతంలోనేమో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినప్పుడు కొంత ఆలస్యం అయ్యేది. కానీ ఎక్కువ పూడిక ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తొందరగా నిండుకుండలా మారుతుంది. ఇక అదేవిధంగా నీటిని విడుదల చేస్తే తర్వాత నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా నాగార్జున సాగర్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దాంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. 2 క్రాపులకు కూడా సాగునీరు అందిస్తాం, అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం చెరువులను కుంటలు నింపుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. కానీ తీరా లాస్ట్ మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి సేమ్ పరిస్థితి వచ్చింది. తాగునీటి అవసరాలు ఇబ్బందికరంగా మారాయి. అదేవిధంగా సాగునీటికి కూడా ఇబ్బంది పడి రైతులు కొంత బీడు భూములను కూడా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూడిక మీద మాత్రం అధికారులు ఇప్పటికే ఎన్నోసార్లు రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు కూడా రానున్నారు. మంత్రులు కూడా మొదట ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఇటీవల కాలంలో కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటి అవసరాల కోసం కావచ్చు, తాగునీటి అవసరాల కోసం కావచ్చు నీటిని విడుదల చేసే క్రమంలో కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి ఉంటాయి. వాళ్ళ అనుమతులతోటే నీటిని విడుదల చేయాలి. కానీ ఇటీవల కాలంలో కుడి కాలువకు సంబంధించి తాగునీటి అవసరాల పేరుతోటి ముందుగానే నీటిని విడుదల చేశారు అధికారులు. దాంతో ఇక్కడ ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ
సాగునీటి అవసరాల కోసం ఎక్కువ నీటిని తరలిస్తున్నారు ఏపీ ప్రభుత్వం. దాన్ని మీరు అడ్డుకోవాలి. అదేవిధంగా అనుమతులు ఏవైతే ఆదేశాలు ఉన్నాయో కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు, పట్టించుకోకుండా వాళ్ళ వైఖరి సరిగా లేదు అనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఒక వేచి చూడాల్సిన ఉన్నది. ఇప్పటికే సెక్యూరిటీ విషయానికి వచ్చేటప్పటికేమో 2 రాష్ట్రాలకు సంబంధించిన సెక్యూరిటీ కాకుండా సెంట్రల్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ సెంట్రల్ ఫోర్స్కి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది. లాస్ట్ ఏదైతే గతంలో ఇక్కడ స్టేట్ పోలీసులు ఉన్నారో ఎలక్షన్ల టైంలో గొడవ అయింది. ఆ గొడవ కానించి మళ్ళీ తర్వాత సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. సెంట్రల్ ఫోర్స్ వచ్చిన కానించి కూడా సెక్యూరిటీ విషయంలో కొంత గొడవలు ఉన్నాయి. అదేవిధంగా తాగునీటి వినియోగించుకునే క్రమంలో ఏపీ రాష్ట్రం కొంత ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆ అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దాని మీద కూడా ఇప్పుడు అధికారులు ఒకసారి ఆరా తీసే అధికారులు కావచ్చు, అదేవిధంగా వచ్చే రాష్ట్ర మంత్రులు 3 మంత్రులు వస్తున్నారు ఇక్కడికి. మంత్రులు కూడా ఆరా తీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లో మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. ఇక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నిండుకుండల మారడంతో ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి వచ్చి చేరుతుంది. ఇక దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టును మరికొద్ది సేపట్లో 5 గేట్లను మాత్రం 5 గేట్లను క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి 10 ఫీట్ల మేర దిగువ ప్రాంతానికి విడుదల చేయనున్నారు నీటిని. ఇక దిగువ ప్రాంతంలో కూడా పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చెరువులు కుంటలు నింపే అధికార యంత్రంగా ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం చెరువులు కుంటలను కూడా నింపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు ప్రస్తుతం అయితే నీటి మట్టం పెద్ద ఎత్తున వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.